హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ అయితే నేను ఎయిర్ ఆయిల్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతకంటే ముందుగా మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ కంటెంట్ నచ్చి మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ అయితే వేయండి. ప్రతి లైక్ అయితే నాకు చాలా మోటివేషన్ అయితే ఇస్తాయి. నేను చెప్పే ఈ ఆయిల్ని మీరు కంటిన్యూగా 1 మంత్ యూస్ చేశారు అంటే మీకు ఊడిపోయిన జుట్టు ఖచ్చితంగా మళ్ళీ రీగ్రోత్ అయితే అవుతుంది అండి. అండ్ డాండ్రఫ్ ఉన్నా, ఎయిర్ స్ప్లిట్స్ ఉన్నా ఇవి చాలా వరకైతే కంట్రోల్ అయితే అయిపోతాయి. అండ్ మెయిన్ అయితే గట్టిగా అయిపోతుంది కదా జుట్టు. ఆ గడ్డిగా అయిపోయిన జుట్టు స్మూత్గా అవ్వడానికి కూడా అయితే చాలా వరకైతే ఉపయోగపడుతుంది. నేను ఇది రెగ్యులర్గా యూస్ చేసి నా ఎయిర్ మేజర్ రిజల్ట్ చూసిన తర్వాతే మీకైతే షేర్ చేస్తున్నాను. బిఫోర్ డెలివరీ ఖచ్చితంగా అప్లై చేసుకునేదాన్ని. ఆఫ్టర్ డెలివరీ అంత టైం లేక రెడీ చేసుకుని అండ్ అప్లై చేసుకునే టైం లేక కొంచెం నెగ్లెక్ట్ అయితే చేశాను. మళ్ళీ ఇప్పుడు పాప అయితే కొంచెం పెద్దదైపోయింది, సో ఇబ్బంది అయితే అనిపించట్లేదు, పెట్టేసుకుంటున్నాను. కాకపోతే అది పెట్టుకుంటే కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది అంతే. అండ్ ఇది ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి, వారానికి ఎన్నిసార్లు యూజ్ చేయాలి, ఎవరెవరు పెట్టుకుంటే మంచిది అని కూడా అయితే చెప్తాను. ఎయిర్ ఆయిల్ వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ అప్లై చేసుకోవచ్చు. అండ్ కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ స్మెల్ వస్తుందని అవాయిడ్ చేస్తుంటారు. దీంట్లో అయితే స్మెల్ రాకుండా ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను నేను. అండ్ నైట్ టైం పెట్టుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేయొచ్చు, లేదా మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ హెడ్ బాత్ చేయొచ్చు. ఆయిల్ అప్లై చేసుకున్నాక 2 days అయినా ఉంచుకోవచ్చు, కానీ మరీ ఎక్కువ అయిపోతే మీకే తలంతా జిడ్డుగా అనిపిస్తుంది అండి. అందుకే వారానికి ఒక 2 సార్లు అప్లై చేసుకొని హెడ్ బాత్ చేయడం అయితే చాలా అయితే మంచిది. నేను ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్ని న్యాచురల్గా దొరికేయనండి. అంటే మన ఇంట్లోనో మన ఇంటి పక్కనో ఎవరిళ్ళల్లో ఒకరిళ్ళల్లో ఉండేవే. నేనైతే ఏది కొనుక్కొచ్చింది కాదు, ఉత్తి ఆయిల్ ఒక్కటి కొనుక్కొచ్చింది అంతేను. సో మీకు ఎటువంటి అనుమానం లేకుండా యూస్ చేయొచ్చు. ఖచ్చితంగా ఒక 1 month వాడారు అంటే మీ రిజల్ట్ మీకే కనిపిస్తుంది. అండ్ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఇది మ్యాక్సిమం అయితే ఉపయోగపడదండి. మీకు ఇంకా కావాలి అంటే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు వీడియో అయితే సపరేట్గా చేసి పెడతాను. ఎందుకు అంటే దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ వైట్ హెయిర్ని కంట్రోల్ చేసేవి అయితే వేయట్లేదు. సో నార్మల్గా సిల్కీగా అవ్వడానికి, ఎయిర్ గ్రోత్ అవ్వడానికి మాత్రమే ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సో వైట్ హెయిర్ ఉంది అని బాధపడే వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు అయితే ఆయిల్ ప్రిపేర్ చేసి వీడియో అయితే పోస్ట్ చేసేస్తాను. చూసారా, ఫస్ట్ అయితే కొన్ని మందార పూలు, ఆకులు, కరివేపాకు అయితే కోసుకొని వచ్చేసాను. చేయడం వల్ల అయితే ఎయిర్ ఫాల్ తగ్గిద్ది, డాండ్రఫ్ తగ్గిద్ది, అండ్ తలలో ఉన్న ఇచ్చింగ్ అలాంటివన్నీ అయితే కంట్రోల్ అవుతాయండి. అండ్ ఎయిర్ షైనీగా అండ్ సిల్కీ కూడా అవుతుంది. అండ్ మందార పూలని పాత రోజుల్లో షాంపూ లెక్క కూడా అయితే వాడేవాళ్ళు, మీకు తెలుసో తెలియదో. ఈ మందార పూలు వాడడం వల్ల మన తలలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ చాలా చక్కగా అయితే అవుతుంది అండి. అండ్ కరివేపాకు అయితే మనకి ఏమన్నా వైట్ ఎయిర్ వస్తుంది అనుకున్నట్లయితే కరివేపాకు ఖచ్చితంగా బ్లాక్ కలర్లో అయితే ఎయిర్ రావడానికి. ఇక్కడైతే నేను ఉల్లిగడ్డ పొట్టు తీసుకున్నానండి. డైరెక్ట్గా ఉల్లిగడ్డలు వేసాము అంటే ఆయిల్ స్మెల్ వచ్చేసి పిల్లలు స్కూల్కి పెట్టుకొని వెళ్తే పక్క వాళ్ళకి కూడా ఆ స్మెల్ వస్తుంది అని చెప్పేసి అవాయిడ్ చేస్తుంటారు కదా. ఇక్కడ ఈ ఒక్క చిట్కా కానీ ఫాలో అయ్యారు అంటే ఆయిల్ అయితే ఎటువంటి స్మెల్ రాదు, ఇంకా మంచి స్మెల్లే వస్తుంది. కరివేపాకు, మెంతులు వేసాం కాబట్టి సో ఎవరైనా పెట్టుకొని వెళ్ళొచ్చు, ఏ డోకా అయితే లేకుండా. అండ్ మెంతులు అయితే చాలా చల్లదనాన్ని ఇస్తాయి, మన తలలో ఉన్న వేడిని అంతా లాగేసి. ఎవరికన్నా వేడి ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళైతే డైలీ యూస్ చేసే కోకోనట్ ఆయిల్లో కూడా కొంచెం మెంతులు వేసి 2-3 days ఉన్న తర్వాత తీసేసుకున్నారు అంటే చాలా కూలింగ్ అయితే అవుతుంది అండి తలకు పెట్టుకున్న ఆయిల్. నేనైతే ఆయిల్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. అన్నిటికంటే బెస్ట్ కోకోనట్ ఆయిల్ ఇలా ప్రిపేర్ చేసుకోవడానికి అయితే చాలా చక్కగా ఉంటుంది. అండ్ ఇంకా అన్నీ వేసేసిన తర్వాత కళాయిలో లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఆకుల్లో ఉన్న రసం అంతా ఆయిల్లోకి ఇంకిపోయే వరకు మొత్తం అయితే మగ్గించుకోవాలి. ఇట్లనే మీకు ఎప్పుడైతే ఆ ఆకులు పూలు పల అంటున్నాయో ఆ స్టేజ్లో స్టవ్ ఆపేసుకుంటే చాలు. మరీ ఆయిల్ నల్లగా రావాల్సిన అవసరం అయితే ఈ స్టేజ్కి వచ్చాక స్టవ్ ఆపేసుకుంటే చాలు. అండ్ మీరు ఎవరెవరైతే ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుని యూస్ చేసుకుంటారో కూడా అయితే మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంక ఇలా పల్చటి గుడ్డ అయితే తీసుకొని మొత్తం ఆయిల్ అంతా, దాంట్లో ఉన్న ఆయిల్ అంతా సపరేట్ చేసేసుకొని
ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకొని 1 మంత్ వరకు ఈజీగా వాడుకోవచ్చు. ఆఫ్టర్ 1 మంత్ ఆయిల్ అయితే స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పటిది అప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని యూస్ చేసుకుంటే మంచిది. అండ్ హాస్టల్కి వెళ్ళే పిల్లలకి కానీ కాలేజ్లో వెళ్ళే పిల్లలు కానీ ఎవరైనా ఏ డోకా లేకుండా అయితే యూస్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ యూస్ చేసి జుట్టు రాలిపోకుండా పెరిగి రిజల్ట్ వచ్చిన తర్వాతే మీతో అయితే షేర్ చేసేస్తున్నాను. అండ్ బాగా వైట్ హెయిర్ ఉండేసి ఇన్స్టాంట్గా కలర్స్ తెచ్చేసుకొని ఒక వారానికి ఒక 10 డేస్కో వేసేసుకొని ఏదో ఒక తలకి ప్రాబ్లం తెచ్చుకునే బదులు మీకు కావాలంటే చెప్పండి. వైట్ హెయిర్ ఒక్కసారిగా అయితే కంట్రోల్ అయిపోదు. మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉన్నాము అంటే నేను చెప్పే ఆయిల్ ఖచ్చితంగా అయితే ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది. మీకు ఎవరికైనా కావాలి అంటే చెప్పండి, నేను ఖచ్చితంగా అయితే వీడియో పోస్ట్ చేస్తాను ఒక 2-3 డేస్లో. ఈ ఆయిల్ అంతా సపరేట్ చేసాం కదా, చూసారా మనం వేసిన అంత రసం అయితే మొత్తం ఆయిల్లోకి అయితే వచ్చేసింది. దీన్ని అయితే ఇంకొక డబ్బాలో స్టోర్ చేసేసుకొని మీరు ఖచ్చితంగా నెలపాటు వాడారు అంటే మీకే రిజల్ట్స్ అయితే వస్తాయండి. మీకు ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలి అంటే ఎయిర్ టిప్స్ ఏమన్నా కావాలి అంటే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. అంటే ఈ వీడియో మీ రిలేటివ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకున్న, ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకున్న ప్లీజ్ అయితే షేర్ చేయండి. ఈ రోజుకైతే వీడియో ఇంతే. అందరికీ బాయ్ బాయ్.